వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటిది, మన జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇంకొన్ని మాటలు విందామా ఒకసారి. ముగిసిన తర్వాత జోగి రమేష్ నీకు వడ్డీతో సహా చెల్లిస్తా. ఏంటో నీ కొడుకేంటో పిల్ల బచ్చాగాడు రెచ్చిపోతా ఉన్నాడు. ఉంటే ఏదైనా ఉంటే మైలవరంలో చూసుకో. ఇక్కడికి వచ్చి పిల్ల పూగేసాలు వేస్తే కన్నమలూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ కూర్చోరు. పరిమి బోధ సాగిస్తారు. కొడుకుని కోసి కారం పెడతాం, పట్టని ఇంటి మీద పోయి చప్పిపారు దెంగుతాం. ఏ మాటకైనా బాబు గారు అంత మాత్రం కూడా వాణి గనక మాకు కళ్ళకి కనిపిస్తే నడి రోడ్డు మీద మేమే నాలుక చీరి పడేస్తాం. ఆయన కూడా ఒక అమ్మకే పుట్టాడు, వేరే వాళ్ళకి ఎవరికి పుట్టలేదు. ఆయన అమ్మని కూతురు లేదు లేదు. విన్నారుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇంకా అందులోని కార్యకర్తలు ఉన్నారు, లేదంటే కొన్నింటికి ఏదైతే నామినేటెడ్ పదవులు పొందారో వాళ్ళు ఉన్నారు. ఏకంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు కూడా వచ్చారు. సరే, ఆవిడేం మాట్లాడలేదు అనుకోండి, ఆవిడ నోటి నుంచి మాట రాలేదు. బట్ మిగతా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు విన్నారుగా. ఇక్కడ అంబటి రాంబాబుకి వాళ్ళకి తేడా ఏముంది? ఏదైనా అదే భాష. ఎవరిచ్చారు హక్కు మీకు? ఏదైతే మాట అన్నారు అని చెప్పి మీకు కోపం వచ్చిందో, మీరు అంబటి రాంబాబుని అదే మాటలంటే మరి మిమ్మల్ని ఎందుకు, మీకెందుకు ఇప్పుడు రిమాండ్ విధించకూడదు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ప్రశ్నిస్తున్నాను నేను. రెండోది, 100కి 1,00,000% మీరు చేసింది తప్పే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అత్యంత హీనంగా ఆ వ్యాఖ్యలు చేసిన, జోగి రమేష్ నారా లోకేష్ గారిని అంతే రీతిలో వ్యాఖ్యలు చేసిన, మీరు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసి నిప్పు పెట్టి తగలబెట్టడం అనేది మీరు ముమ్మాటికి 1,00,000% మీరు చేసింది తప్పే. మీరు శిక్ష పడి తీరాల్సిందే మీకు కూడా. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఉంది, మీకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్కి తేడా ఉంది. ప్రజలు మీకు 164 సీట్లు కేటాయించి భారీ మ్యాండేట్ని ఇచ్చింది దేనికి? ఆ రోజు పట్టాభిరామ్ ఇంటి మీద దాడి జరిగినప్పుడు, తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు, దాడి చేసినప్పుడు వాళ్ళు చేశారు. ఆ రోజు వాళ్ళు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని బోస్ డీకే అని తిట్టి, బోస్ డీకే అనే దానికి పదం, దానికి అర్థం ఏమిటో ఎవరికి పూర్తిగా తెలియదు. ఏదో అనుకుంటారు అంతే. ఇప్పుడున్నటువంటి జంజీ కూడా బోస్ డీకే ఇంతే తప్పితే ఏం లేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి చేసిన రాజకీయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు, పట్టాభి ఇంటి మీద దాడి చేశారు, తెలుగుదేశం పార్టీకి దాన్ని అంటగట్టారు. ఇవన్నీ చూసే వాళ్ళు తప్పులు చేశారు, తప్పులు కూడా కాదు ఘోరాలు చేశారని రియలైజ్ అయ్యారు. కాబట్టే ప్రజలు మీకు పట్టం కట్టారు అంత బలంగా. ఎందుకు పట్టం కట్టారు? ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ అదే రకమైనటువంటి మాటలు మాట్లాడితే, వాళ్ళు చేసిన పని మీరు చెయ్యకుండా ప్రజాస్వామ్యయుత పద్ధతిలో మీరు వాళ్ళని శిక్షిస్తారు, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మీరు ఎండగడతారు అని చెప్పించారు. తప్పితే చట్టాన్ని చేతిలోకి తీసుకొని కత్తులు, రాడ్లు, కర్రలు వేసి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయండి, రాళ్ళు వేసి కొట్టండి, వాళ్ళకి బుద్ధి రావాలని అంటే మీకు బుద్ధి లేదు, వాడికి బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదు. తెలుగుదేశం కార్యకర్తలనే అంటున్న ఈ మాట. ఎవరైతే అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళి తగలబెట్టారో, జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళి తగలబెట్టారో, మీరు శిక్షార్హులు. మీరు నేరం చేసి మీ నేరంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని భాగస్వామ్యులుగా చేశారు, ఖచ్చితంగా చేశారు. తెలుగుదేశం తమ్ముళ్ళు తగ్గి తీరాల్సిందే, తప్పుని ఒప్పుకుని తీరాల్సిందే. పోలీసులు కేసు నమోదు చేయాలి, ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సిందే. మీరు చేసింది అక్షరాల తప్పు. నేను ఈ పర్టికులర్ పాయింట్లో నా మద్దతు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ఇస్తున్నా. ఎందుకంటే మీరు వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి.
వాళ్ళకి మీకు తేడా లేదు, మీ ఇద్దరికీ తేడా లేదు అసలు. ఆ రోజు వాళ్ళు అదే చేశారు, ఈరోజు మీరు అదే చేశారు. సో మీకు అధికారాన్ని ఇచ్చి, మీకు పదవులు ఇచ్చి, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారని చెప్పి అనుకున్నటువంటి ప్రజల్ని మీరు నిలువున ఈరోజు మోసం చేశారు, అదే పంధాలో వెళ్ళి. అనగాని సత్యప్రసాద్ గారు మాట అన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తా, నిజంగా మాకు దాడులు చేయాలనేటువంటి ఉద్దేశమే ఉంటే జూన్ 4వ తేదీనే చాలా ఘోరంగా ఉండేది రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పని అన్నారు ఆయన. వెల్ సెట్, చాలా మంచి మాటే. కానీ జరుగుతున్నటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పరిపాలన అంటే కేవలం అభివృద్ధిని చూపించడం, సంక్షేమం చేయడం మాత్రమే కాదు, సమాజాన్ని కూడా ఒక గాడిన పెట్టడం, గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా చూసుకోవడం. మేము అది చేయలేదు, అది చేయకుండా వాళ్ళ మీద ఆరోపణలు లేదంటే కేసులు పెట్టడాలు ఇవే జరిగేది తప్పితే అరెస్ట్ జరగలేదు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో గతంలో వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవాల్సి వచ్చింది. సో ప్రభుత్వ వైఫల్యం కూడా దీంట్లో ఉంది. సో తప్పుని ఒప్పుకోండి. దీని తర్వాత చెప్పాల్సినటువంటి మాట, మీరు ఏం చేయాలో తెలుసా? చాలా చక్కటి పద్ధతిలో చేయొచ్చు. మీరు నిజంగా శాంతి భద్రతలను మేము కోరుకుంటున్నాము, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు చేసేటువంటి తప్పులకు శిక్ష పడాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? పెట్రోల్ తీసుకెళ్ళి ఇళ్లను తగలబెట్టడాలు, వాహనాలు ధ్వంసం చేయడాలు, ఆస్తులు ధ్వంసం చేయడాలు ఇవి కాదు మీరు చేయాల్సింది. చాలా సింపుల్గా సిగ్గుతో చచ్చిపోయేటువంటి విధంగా వాళ్ళకి మీరు బుద్ధి చెప్పొచ్చండి. మీ హుందాతనాన్ని మీరు నిలుపుకోవచ్చు. మీకు ఇంకా అంత కక్ష ఉంది అంటారా? చెత్తే కదా మాట్లాడేది. చెత్త ఎక్కడ ఉండాలి? చెత్త బుట్టలో ఉండాలి. ఇళ్ల ముందు చెత్త బుట్ట తీసుకెళ్ళి పెట్టి చుట్టుపక్కల కాలనీలో ఉన్న చెత్త అంతా ఆ ఇంటి ముందు చెత్త బుట్టలోనే వేయండి, ప్రతిరోజు వేయండి. ఏమవుతుంది? ఎవరు ఆపలేరుగా మిమ్మల్ని. శాంతియుతంగా చేసేటువంటిది. బంతి పూలు లేదంటే గులాబీ పూలు ఇంట్లో పెంచుకుంటారు కదా, ప్రతిరోజు ఒకళ్ళు సైకిల్ వేసుకుని వెళ్ళండి, బండి వేసుకుని వెళ్ళండి, వెళ్ళి ఒకసారి నమస్కారం పెట్టి అంబటి రాంబాబు గారు గుడ్ మార్నింగ్ అని చెప్పి వాళ్ళ ఇంటి ముందు పూలు పెట్టండి. ఆ ఎత్తుకోవడానికి ఒళ్ళు అరిగిపోద్ది, ఖచ్చితంగా ఒళ్ళు అరిగిపోద్ది ఎత్తుకోవడానికి. ఎవరు ఆపలేరు. మీరు రాళ్ళు వేసారనుకోండి, రేపటి రోజు మళ్ళీ మీ మీద రాళ్లే పడతాయి. అదే పువ్వులు వేయండి, చెత్త తీసుకెళ్ళి అక్కడ పడేసేయండి. నీ నోరు చెత్త బుట్టలో వేయాల్సిన చెత్త నీ నోరు చెత్తబుట్ట కాబట్టి అందులో వేసామని చెప్పినట్టుగా సింబాలిక్గా ఉంటుంది. అప్పుడైనా బుద్ధి వస్తుంది. లేఖలు రాయండి, ఇంటికి లేఖలు రాయండి. ఏదైతే మాట్లాడాడో జోగి రమేష్ గారి ఇంటికి కావచ్చు, అంబటి రాంబాబు గారి ఇంటికి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారి సతీమణికి, వాళ్ళ పిల్లలకి, అమ్మ ఇగో మీ నాన్న ఇలా మాట్లాడాడమ్మా, ఇదే మాట మీ నాన్నని ఎవరన్నా అంటే నువ్వేం చేస్తావు, ఏం చేయాలంటావు, లేఖలు రాయండి వాళ్ళకి. రోజుకి ఒక 1000 మంది 10,000 మంది లేఖలు రాస్తూ పోయారు అనుకోండి, ఆ లేఖలు చదువుకోవడానికి ఓపెన్ చేయడానికి సిగ్గుతో చచ్చిపోతారు వాళ్ళు. నిజంగా సిగ్గుతో చచ్చిపోతారు. ఇలాంటి పనులు మీరు చేయకుండా వాళ్ళలాగే రాళ్ళు, రప్పలు, కర్రలు, కటార్లు తీసుకుని వెళ్ళి దాడి చేస్తాం, తగలబెడతా ఉంటే మీకు వాళ్ళకి తేడా ఏముంది? మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏముంది? ప్రజలు భద్రతను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎలాగ భద్రతనిస్తారు మీరు ఇప్పుడు? వాళ్ళలాగే మీరు రౌడీజం చేస్తే ఎలాగ భద్రతనిస్తారు? ఇందుక 164 మీకు ఇచ్చింది, ఇందుక పవన్ కళ్యాణ్ గారు కష్టపడింది, ఇందుక లోకేష్ గారు ఒళ్ళు హూనం చేసుకుంది, ఇందుక చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు జైల్లో ఉంది. తెలియట్లేదా మీకు? నీతులు చెప్తున్నావు పవన్, ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నన్ను అనేవాళ్ళకి గతంలో వెళ్ళి చూసుకోండి. నిర్మోహమాటంగా చెప్తున్నాయి మాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ. ఇంకా మాట్లాడితే జనసేన వాళ్ళు ఎవరు అందులో లేరు. జనసేన ఎందుకు మద్దతు ఇవ్వాలి మీకు? ఇలాంటి రాక్షస కృత్యాలు చేస్తుంటే జనసేన తెలుగుదేశం పార్టీతో ఎందుకు ఉండాలి? ఒక మాట చెప్పగలుగుతారా? కలిసి ఉండాలి అనేది లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బాండ్ రాష్ట్రానికి ఫెవికాల్ కలిపి ఉంచుతుంది మొత్తం అందరినీ కూడా. లేదు మాకు అవసరం లేదు, మేము కూడా విడగొడతామని అనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు. దాన్ని తల బిరుసుతనం నెత్తికెక్కించుకోవద్దు. బాధపడతాం ప్రతి ఒక్కళ్ళు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అన్నప్పుడు ఖచ్చితంగా బాధ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ ఆవేశాన్ని అర్థవంతంగా చూపించండి. వాళ్ళలా మాకు కూడా తేడా లేదు, వాళ్ళు ఏం చేశారో మేము కూడా అదే చేస్తామంటారా? మీకు వాళ్ళకి కూడా పాలించేటువంటి అధికారం లేదు, ఆ అర్హత అనేది మీకు కూడా లేదు. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి సజెషన్ ఇచ్చినప్పుడు సద్విమర్శ తీసుకోండి. లేదు మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, మేము ఇదే చేస్తాం, చెప్పొచ్చేవులే అనేటువంటి మాటలు మీకు వచ్చాయంటే
ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. మీకు వాళ్ళకి తేడా లేదు. జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ క్యాడర్కి ఏం చెప్పుకుంటారో ఏం చేస్తారో అనేది ఇక మీ విజ్ఞత. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.